ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే నాకైతే ఒకటే ఆల్రెడీ ఇది మా పెద్దల సమక్షంలో చెప్పడం కూడా జరిగింది. నిజంగా జంగిల్ రాజుని పాలించే గూండా రాజుగా కనిపిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా ప్యాంటు షర్టు అబద్ధాలకి వేస్తే, మోసాలకి వేస్తే, తగాతనానికి వేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కనిపిస్తే అసలు ఆ అబద్ధాల్ని అసలు ఇంప్రవైజ్ చేసి ప్రజల్లోకి ఉన్నది లేనట్టుగా తీసుకువెళ్ళగలిగేటటువంటి పరిస్థితుల్లో చీనా జాకెట్ పెడితే వంగలపూడి అనిత గారు కనిపిస్తారు. ఇదైతే వాస్తవంతో కూడినటువంటి విషయం అన్నమాట. అసలు ఆవిడ లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకొని ఈ రాష్ట్రాన్ని సమర్థించాల్సినటువంటి వ్యక్తి అన్ని శాఖల్లో వేళ్లు పెడుతూ అన్ని శాఖలు నావే అంటూ సకల శాఖ మంత్రిగా లోకేష్ గారు పేరు పొందితే ఆ సకల శాఖ మంత్రి గారికి అక్కగా ఈవిడ ఆ పార్టీలో కొనసాగుతాం. అసలు ఏది అడగండి, రెండు సంవత్సరాలు కంప్లీషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటూ ఆవిడ అడ్మినిస్ట్రేషన్లో ఏదో ప్రైడ్ మూమెంట్ అని చెప్పని ఫీల్ అయ్యి చాలా గొప్పగా మీడియా సాక్షిగా ఆవిడ ఈ 2 ఏళ్లలో చేసినటువంటి అద్భుతాల గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నంలో మరి మీడియా సోదరులు ఉంటారు, వాళ్ళందరూ కూడా మరి మాట్లాడటం జరుగుతూ ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ కూడా వేయటం జరుగుతూ ఉంటుంది. ఏది అడిగినా కూడా జ్ఞానేశ్వరి విషయం అడిగితే ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటాయి. అలాగే సోహేల్ అనేటటువంటి గంజాయి సంబంధించినటువంటి పర్సన్ అంటే హూ ఈస్ హీ? అసలు ఏమీ తెలియని మనిషిని అసలు హోమ్ మినిస్టర్గా చేయటం అనేది నిజంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. అసలు పోలీసు వాళ్ళైతే యమ కింకర్లుగా మారిపోయారా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఈ రోజున వస్తున్నటువంటి $100 క్వశ్చన్. నిజంగా ఎంత దారుణం అంటే వాళ్ళని చేతుల్లోకి తీసుకుని వాళ్ళకి ఇంటర్నల్లీ ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వాలో అలాంటి గైడ్ లైన్స్ ఇచ్చేసి ప్రజలకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కూటమి నేతలకి ప్రొటెక్షన్ ఇవ్వండి అనే పరిస్థితికి లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది. వాళ్ళకి అరవ శ్రీధర్ ఒక అమ్మాయిని కడుపు చేసి రోడ్డున పడేసినా కనపడదు. దీనికి తోడు చెప్పడం మర్చిపోయిన ఉమెన్ కమిషన్ కూడా ఆవిడ ఎలాంటి కేసెస్ తీసుకుంటారంటే మన గౌరవ హోమ్ మినిస్టర్ గారికి మాత్రం మేకప్ మంత్రి అనగానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ అవమానం జరిగిపోయింది అన్నట్లుగా ఆవిడ గౌరవాన్ని కాపాడేటటువంటి దిశగా మరి మా నాయకుల మీద కేసులు పెట్టి సుమటోగా ఉమెన్ కమిషన్ ఓ పని చేయాలి కాబట్టి ఇదిగో నేను ఓ పని చేశాను అన్నట్టుగా ఆవిడ కూడా ఓ కేసు తీసుకుంది. ఇటు హోమ్ మినిస్టర్ కానీ అటు ఉమెన్ కమిషన్ కానీ ఇద్దరు ఆడవాళ్లే అయ్యుండి రాష్ట్రంలో ఏ ఆడపిల్ల మీద అన్యాయం జరుగుతున్నా కూడా ఇందాక ఒగ్గు గవాస్కర్ గారు కూడా చెప్పారు, ఆడపిల్లలకే కాదు మగవాళ్ళకు కూడా రక్షణ లేదు. నిజంగానే అలాగే కనిపిస్తా ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నిన్నగాక మొన్న మా పెద్దలు అంబటి రాంబాబు గారు అలాగే పేర్ని నాని గారు రైతు పరిరక్షణ కమిటీగా ఏర్పడి పెనుమాకలో మరి రైతుల్ని పరామర్శించడానికి అక్కడ కొండవీటి వాగుని టర్న్ చేసేసి ఎవరైతే మేము భూములు ఇవ్వం అని ఎదురు తిరుగుతున్నారో ఆ రైతులకి సపోర్టివ్ గా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మా పెద్దలు అక్కడికి వెళ్తే అక్కడికి ప్రజల ముసుగులో వచ్చినటువంటి టీడీపీ గూండాలు మహిళలు వాళ్ళు దాడి చేసింది కాక తిరిగి మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలే గూండాలను వేసుకొచ్చారు, రౌడీలను తీసుకొచ్చారు, వాళ్ళే అసలు అమరావతికి వెళ్ళడానికి వాళ్ళకేమి హక్కు ఉందని మాట్లాడుతూ ఉన్నారు. పోలీసులు నిజంగా ఈ ప్రభుత్వంలో ఎంత దయనీయంగా తయారయ్యారంటే తప్పు చేస్తున్న వాడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపిస్తున్నారు, బాధింపబడుతున్న వాళ్ళని మాత్రం కేసులు పెట్టడం, జైళ్లలో తోయడం, లేకపోతే మూడో మనిషికి తెలియకుండా మనిషిని చంపేసి బూడిద కూడా దొరకకుండా చేసేటటువంటి పరిస్థితి ఈ రోజున కూటమి పాలనలో మనకి కనపడతా ఉంది. ఈ కూటమి పాలనలో ఒక శాంతి భద్రతలే కాదు, ఒక విధ్వంస పాలనగా చెప్పచ్చు, ఒక మాఫియా పాలన అని చెప్పచ్చు, ఒక మద్యపాన పాలన అని చెప్పచ్చు. అసలు చాలా బాగా మరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మరి
బీర్ కన్నా అంటే కూల్ డ్రింక్ కన్నా కూడా బీరే బెటర్. మరి ఏ రకంగా బెటరో మనకైతే అర్థం కావట్లా. మేము మరి మీడియా సాక్షిగా అడిగాం, మరి టీడీపీ ఆఫీస్ లో ఇక మీద కూల్ డ్రింకులు కాఫీలు వచ్చిన వాళ్ళకి గౌరవాత్మకంగా ఇవ్వకుండా మీరే మొదలు పెట్టండి అని. అంటే ఏదైనా ఒకటికి మనం ఒకళ్ళకి సలహా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ఆచరించి ఎదుటి వాళ్ళకి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎంత సిగ్గులేని మాటలు అసలు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే. నిజంగా ఇలాంటి వాళ్ళకి ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు ఈ రోజున పసిబిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఎవ్వరూ కూడా మనశ్శాంతితో లేరు, ఎవ్వరూ కూడా అసలు సంతృప్తికరంగా లేరు. అలాగే ఇక శాంతి భద్రతలు అంటే మాత్రం అందని ద్రాక్షలాగా అయిపోయినటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా పాలన చేయాల్సినటువంటి హోమ్ మినిస్టరు, ఉమెన్ కమిషను మనకి స్థిరోభవ వరదోభవ అనేటటువంటి ఒక పాత సూక్తి ఒకటి ఉంది. మేము ఉన్నామంటే ఉన్నాం అంతే. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం మరి ఉమెన్ కమిషన్ అయితే ఎప్పుడు బయటికి రాలేదులేండి, కానీ ఆ శైలజానాథ్ గారు ఈవిడ మాత్రం మంగళపూడి అనిత గారు అన్నిటికీ బయటకు వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ సబ్జెక్ట్ అడగడానికి వచ్చినప్పుడు మాత్రం ఏమీ మాట్లాడని నిశ్శబ్ద మంత్రిగా మాత్రం మరి నిలబడిపోతుంది అనమాట. ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇన్ని ప్రభుత్వాల్లో హోమ్ మినిస్టర్ నిశ్శబ్ద మంత్రిగా పనిచేయడం అనేది మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతా ఉంది. ఏదన్నా మాట్లాడితే దళిత కార్డు ఒకటి మెన్షన్ చేస్తా ఉన్నారు. దళితులందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు, కానీ ఆ ఒక్క పదాన్ని అడ్డం పెట్టుకుని నిజంగా ఆవిడ ఏ రకంగా బిహేవ్ చేస్తోందో, ఏ రకంగా ఒక మగ వ్యక్తిని అనకూడనటువంటి మాటలు మాట్లాడిందే కాక అది పొలిటికల్ గా రిసీవ్ చేసుకోలేక ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెడతా ఉన్నారంటే నిజంగా లా అండ్ ఆర్డర్ ఈ రోజున నిద్రపోవటం కాదు, చచ్చిపోయిందా అన్న అనుమానం వస్తా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో మన పెద్దలందరితో పాటు మనమందరం కూడా సాయి శక్తుల, ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా ఈజ్ వెరీ పవర్ఫుల్. సో మీడియా మిత్రులు అంటే డైరెక్ట్ మీడియా కాకుండా సోషల్ మీడియాతో కూడా మనం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం చాలా ఉంది. కాబట్టి మన అందరి గొంతుక కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని మోటివేట్ చేయాలి. ఖచ్చితంగా శాంతి భద్రత అనేది మన హక్కు. ఆ హక్కు సాధించుకోవటంలో ప్రజలందరికీ సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పెద్దలుగా మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్క గొంతుక కూడా మరి ఈ కూటమి ప్రభుత్వ పూసాలు కదిలిపోయేలాగా మరి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకా ఇలాంటివి మరిన్ని అద్భుతంగా జరిగి ఈ కూటమి పాలనకి బుద్ధి చెప్పాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు.